ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు అందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 15వ తేదీ ఈ దినాంశము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు సనగసాగిరి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 1వ వచనము. దేవుని పని ఎప్పుడైతే విస్తరించునో అప్పుడు సనుగులు ఆరంభమగును. ప్రతి సమాజములో సనుగులుండును. ఆరంభకాలపు సంఘములో హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు తమ అవసరతలను నిర్లక్ష్యం చేయుచున్నారని సనగసాగిరి. ఇది చాలా సున్నితమైన ప్రశ్న మరియు చాలా కఠినమైన ఆటంకము. అపోస్తలులు దీనిని ఎట్లు జయించిరి? మనము 2వ వచనంలో జవాబును కనుగొందుము. అపోస్తలులు సమాజమంతటిని పిలిచి వారితో, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అనిరి. వారు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత పెద్దలను నియమించిరి. మనలో అనేకులము ఆ విధముగానే శోధింపబడుదుము. మన మొదటి పనిని విడిచిపెట్టి రెండవ దానిని చేయనట్లు సాతాను తరచుగా శోధించును. ఎవరైతే సువార్త ప్రకటించమని దేవునిచే ఆజ్ఞాపించబడుదురో, ఎవరైతే పరిశుద్ధాత్మచే అభిషేకించబడుదురో వారు ఇప్పుడు బల్లల యొద్ద పరిచర్య చేయుచున్నారు. వారు ఎవరో ఒకరు ఈ పని చేయవలను కదా, మనము చేయకపోతే ఎవరు చేయుదురు అని అందురు. నిజమైన విషయమేమనగా, దేవుడు నిన్ను బల్ల యొద్ద పరిచర్య చేయుటకు పిలిచెనా, లేక వాక్యము ప్రకటించుటకు పిలిచెనా? నీ అంతటా నీవే దీనిని తెలుసుకొనవలెను. వాక్య పరిచర్య చేయమని దేవుడు నిన్ను పిలిచిన ఎడల ప్రాధాన్యముగా కనబడు పనుల ద్వారా ఈడవబడవద్దు. విదేశములో నా చదువు ముగించుకొని భారతదేశమునకు వచ్చిన తర్వాత నేను కూడా అట్టి సమస్యనే ఎదుర్కొంటిని. నా తండ్రి పంజాబ్లో ఒక కోర్టు కేసులో చిక్కుకొని లక్ష రూపాయల కంటే ఎక్కువ నష్టపోయాను. నేను పెద్ద కుమారుణ్ణి గనుక కుటుంబీకులు నేను వారికి సహాయం చేయవలనని చూచుచున్నారని, కనీసము 6 నెలలైన ఉద్యోగము చేయవలనని మా తండ్రి నాతో చెప్పాను. నా తమ్ముళ్ళు నిమిత్తము మా తండ్రి నన్ను బ్రతిమాలను. నేను మా తండ్రితో, దేవుడు నన్ను సువార్త ప్రకటించుటకు పిలిచెనని చెప్పి తిని. 2 సంవత్సరములు పోరాటము తర్వాత నేను నా జీవితమును, సమయమును, నా శక్తిని దేవునికి, ఆయన సేవకు అప్పగించుకొంటిని. నేను దేవునికి అవిధేయత చూపిన ఎడల నా తండ్రి మరెక్కువ నష్టమును ఎదుర్కొనవలసి వచ్చేది. నేను నా తండ్రితో, నేను నీకు ఏ సహాయము చేయలేను, నిన్ను అపాయము నుండి రక్షించలేను, కానీ దేవుడు చేయగలడు. నీ భద్రత నా విధేయతపై ఆధారపడి ఉన్నది. నేను నా ప్రభువుకు విధేయత చూపిన ఎడల తప్పక నీవు కుటుంబమంతయు ఆశ్రయించబడదు అని నేను ఎరుగుదును. నేను దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను అని చెప్పి తిని. ఆ మాట వినగానే నా తల్లి ఏడ్చుట ఆరంభించెను. నా తండ్రి కూడా ఏడ్చెను. ఆయన తన తలపాగ తీసి నా పాదముల వద్ద పెట్టి, కొన్ని నెలలైనను చేయలేవా అని నన్ను అడిగాను. మరలా నేను ఖండితముగా, లేదు, దేవునికి మొదటి స్థానము ఇవ్వవలెను. నా విధేయత ద్వారా ఒక దినము మీ కష్టములని తొలగిపోవునని చెప్పి తిని. ఆ తర్వాత నేను ఎప్పుడు పంజాబ్ వెళ్ళినను నేను దేవునికి విధేయతను చూపుటను బట్టి దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదించుటచే వారు నాకు తమ కృతజ్ఞతలు తెలియజేయుచుండెడివారు. నేను ఊహించిన దానికంటే అత్యధికముగా కుటుంబంలోని ప్రతి ఒక్కరును ఆశీర్వదించబడిరి. వారు మేమేమై ఉన్నామో అది అంతయి నీ ప్రార్థనలు బట్టి అని అందురు. దాని ఫలితముగా వారందరి గృహములలో నేను సువార్త ప్రకటించుటకు నాకు ద్వారము తెరవబడి ఉన్నది. నేను వారిని దర్శించి వారికి దేవుని వర్తమానం అందించుటకు వారు నా కొరకు కనిపెట్టుకుని అర్ధరాత్రి వరకు అట్లే కూర్చుని ఉందురు. నేను ఆరంభములో వారి మనవికి లోబడి దేవుని పిలుపునకు అవిధేయత చూపించుటకు ఎంత అధికముగా శోధించబడినో ఇంకను నాకు జ్ఞాపకం ఉన్నది. ఎంత గొప్ప నష్టమును ఎదుర్కొనవలసి వచ్చినది. అనేకులు ఇట్టి శోధననే ఎదుర్కొనవలసి వచ్చును. చాలామంది దేవుని సేవకులు ఇట్టి ఒత్తిడిని ఎదుర్కొని తమ పిలుపును విడిచిపెట్టి సత్క్రియలు చేయుచు కాలము గడుపుచున్నారు. విశ్వాసము ద్వారా ప్రార్థనలో దేవుని సన్నిధిలో
కనిపెట్టుట ద్వారా మాత్రమే మనము అన్ని అడ్డంకులను జయించగలము. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.